8 ఫాస్టెస్ట్ 1000 crores కలెక్టెడ్ ఇండియన్ మూవీస్ ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 8 దంగల్ 2016 డిసెంబర్ 23 నితీష్ తివారీ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ మెయిన్ లీడ్ అమీర్ ఖాన్ నటించడం జరిగింది. 1000 crores కలెక్ట్ చేయడానికి 154 days పట్టడం జరిగింది. మెయిన్లీ ఈ మూవీ ఫారిన్ కంట్రీస్లో ఎక్కువ కలెక్ట్ చేయడం జరిగింది. నెంబర్ 7 పఠాన్ 2023 జనవరి 25 సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ ఎస్ఆర్కే, దీపికా పదుకొనే, జాన్ అబ్రాహం మెయిన్ లీడ్గా నటించడం జరిగింది. ఈ మూవీ 1000 crores కలెక్ట్ చేయడానికి 27 days పట్టింది. నెంబర్ 6 జవాన్ అట్లీ కుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ మెయిన్ లీడ్గా ఎస్ఆర్కే, నయనతార, విజయ్ సేతుపతి నటించడం జరిగింది. 2023లో రిలీజ్ అయింది. ఈ మూవీ 1000 crores కలెక్ట్ చేయడానికి 18 days పట్టింది. నెంబర్ 5 కేజీఎఫ్ 2 ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ మెయిన్ లీడ్స్గా యష్, శ్రీనిధి శెట్టి, సంజయ్ దత్ గారు నటించడం జరిగింది. ఈ మూవీ 2022లో రిలీజ్ అయింది. 1000 crores కలెక్ట్ చేయడానికి 16 days పట్టింది. నెంబర్ 4 RRR 22 మార్చ్ 24 ఎస్ఎస్ రాజమౌళి గారి డైరెక్షన్లో రిలీజ్ అయిన ఈ మూవీ మెయిన్ లీడ్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ఆలియా భట్ నటించడం జరిగింది. ఈ మూవీ 1000 crores కలెక్ట్ చేయడానికి 16 days పట్టింది. నెంబర్ 3 కల్కి 2898 ఏడి 2024 జాన్ 27 నాగశ్విన్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ మెయిన్ లీడ్ ప్రభాస్, దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ గారు నటించడం జరిగింది. ఈ మూవీ 1000 crores కలెక్ట్ చేయడానికి 16 days పట్టింది. నెంబర్ 2 బాహుబలి 2017 ఏప్రిల్ 28 ఎస్ఎస్ రాజమౌళి గారి డైరెక్షన్లో రిలీజ్ అయిన ఈ మూవీ మెయిన్ లీడ్ ప్రభాస్, అనుష్క, రానా దగ్గుపాటి గారు నటించడం జరిగింది. ఈ మూవీ 1000 crores కలెక్ట్ చేయడానికి 10 days పట్టింది. ఫైనల్లీ నెంబర్ 1 పుష్ప 2024 డిసెంబర్ 5 సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ మెయిన్ లీడ్ అల్లు అర్జున్, అనుష్క, ఫాహిద్ ఫజీల్ గారు నటించడం జరిగింది. ఈ మూవీ 1000 crores కలెక్ట్ చేయడానికి 6 days పట్టింది. ఈ మూవీ రికార్డ్ని ఫ్యూచర్లో ఏ మూవీ బీట్ చేస్తుందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.